విజయవాడ కృష్ణలంకకు చెందినటువంటి సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తిని లాకప్ డెత్లో చంపేసి కనీసం ఇప్పటికి కూడా శవం ఎక్కడుందో తెలియనటువంటి సిచ్యువేషన్కి తీసుకొచ్చారనే ఆరోపణలు నడుస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ వార్తలు బయటకు వచ్చి దాదాపు నెల 2 నెలలు దాటుతోంది కూడా. ఈ దారుణమైనటువంటి ఘటన మీద ప్రత్యేక విచారణ బృందం రంగంలోకి దిగి దర్యాప్తుని మొదలుపెట్టి కూడా ఇంకొన్ని రోజుల్లో నెల రోజులు పూర్తయ్యేటువంటి పరిస్థితి కూడా వచ్చేసింది. సాయి కృష్ణ చనిపోయాడనే విచారణ నిర్ధారించి ఆ విషయాన్ని కోర్టుకి అధికారికంగా తెలిపి కూడా దాదాపు 3 వారాలు దాటిపోతున్న పరిస్థితి వచ్చింది. ఇంతకాలం గడుస్తున్నా కూడా అసలు సాయి కృష్ణని ఏ రోజు చంపారు, ఎలా చంపారు అనేటువంటి ప్రాథమిక విషయాలు కూడా ఇప్పటివరకు బయటికి రాని పరిస్థితి ఉంది. అతనికి సంబంధించినటువంటి బాడీ కానీ బూడిది కానీ ఉందా, అది ఎక్కడ పడేశారు అనేది ఇప్పటికీ కూడా మిస్టరీగానే మిగిలిపోయింది అనేటువంటి పరిస్థితి ఉంది. సో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్నటువంటి నాగరాజ్ అనే పోలీస్ అధికారిని అరెస్ట్ చేసి 20 రోజులు దాటిపోతున్నా కూడా కనీసం ఇప్పటి వరకు అతన్ని సరైన రీతిలో విచారించి బాడీ ఎక్కడ ఉంది లేదా బూడిది ఎక్కడ ఉందనే విషయాన్ని పనికట్టినట్టు కనిపించట్లేదు. ఈ ఘోరానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని పూర్తిగా మాయం చేశారా, లేక దాన్ని తిరిగి రికవరీ చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే దాని మీద కూడా సందిగ్ధత నెలకొంది అనేది వైసీపీ యొక్క ప్రధాన ఆరోపణ. వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఇలాంటి ఆలస్యాలు మరియు లోపాలు సామాన్య ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తాయి అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. సాయి కృష్ణ కేసులో కోర్టులో జరిగినటువంటి ఆసక్తికర పరిణామాలు గమనిస్తే ఈ గందరగోళ పరిస్థితుల మధ్య కోర్టులో సాయి కృష్ణ తల్లి ఒక సంచలన నిర్ణయం, దారుణ నిర్ణయం తీసుకున్నారు. అది ఈ కేసును సరికొత్త మలుపు తిప్పబోతోంది. ఇప్పటివరకు సాయి కృష్ణ తరఫున న్యాయస్థానంలో గట్టిగా వాదనలు వినిపిస్తున్నటువంటి న్యాయవాదుల్ని పూర్తిగా మారుస్తామని ఆమె కోర్టుకు తెలియజేయడం జరిగింది. నిజానికి ఈ నెల 10వ తేదీన సాయికృష్ణ పిన్ని కనకదుర్గ కోర్టుకి హాజరై తమ వైపు ఉన్నటువంటి పాత న్యాయవాదుల్ని మార్చట్లేదు అని చాలా స్పష్టంగా కోర్టుకు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ అంతలోనే ఇప్పుడు మళ్ళీ సాయికృష్ణ తల్లి మాత్రం తమ తరఫున కొత్త న్యాయవాదులను అనుమతించాలి అంటూ కోర్టుకి విన్నవించేలాగా ఒకటి డిప్లాయ్ చేయడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ కేసులో విజయవాడ బార్ అసోసియేషన్ హ్యూమన్ రైట్స్ కమిటీకి చెందినటువంటి మల్లెమూడి సతీష్ బాబు అనే వ్యక్తి, పిడిఎస్ నారాయణ అనేటువంటి వ్యక్తి బాధితుల తరఫున కోర్టులో వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి కీలకమైనటువంటి సమయంలో హఠాత్తుగా న్యాయవాదుల్ని మార్చాలి అని సాయికృష్ణ తల్లి కోరడంతో న్యాయమూర్తి కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆమెను ప్రశ్నించారు కూడా. ప్రస్తుతం కేసులు వాదిస్తున్నటువంటి హ్యూమన్ రైట్స్ కమిటీ న్యాయవాదులు చాలా చురుగ్గా బాధ్యతాయుతంగా వాదన వినిపిస్తున్నారు కదా, మరి ఎందుకు మళ్ళీ మీరు కొత్తగా వాళ్ళని మార్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని న్యాయమూర్తి కూడా నేరుగా అడిగేశారు ఆవిడని ఓపెన్గానే. అయితే ఈ ప్రశ్నకి సాయికృష్ణ తల్లి నుంచి ఏ రకమైనటువంటి సమాధానమో అయితే రాలేదు. ఆమె కేవలం మౌనంగా ఉండిపోవడంతో అక్కడ ఏం జరుగుతోందనే దాని మీద ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి వచ్చింది. దీంతో ఈ న్యాయవాదుల యొక్క మార్పు పిటిషన్ మీద విచారణ తదుపరి సమయానికి వాయిదా వేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే కేసు ఎటూ తేలకుండా నెల రోజులుగా నడుస్తుంటే ఇప్పుడు మళ్ళీ కొత్త న్యాయవాదులు రంగంలోకి వస్తే వారు మళ్ళీ మొదటి నుంచి ఫైల్స్ని స్టడీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దీనివల్ల కేసు మరింత ఆలస్యం అయ్యేటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. అసలు ఎవరి ఒత్తిడి వల్ల, ఎవరి కారణాల వల్ల ఆమె లాయర్ని మార్చాలనుకుంటారనే తెలియక ఈ కేసు చుట్టూ కొత్త కొత్త అనుమానాలు ముసురుకుంటున్నాయి ఇప్పుడు.